ఓం నమో నారాయణాయ. ఆండాళ్ సమేత శ్రీరంగమన్నార్ దివ్య తిరువడిగలే శరణం. మునివాహనుని కథను మనం వింటున్నాం. మునివాహనుడుగా ప్రసిద్ధి చెందినటువంటి ఆళ్వార్ కథ ఇది. మునివాహనుడు అన్నటువంటి పేరు ఎందుకు వచ్చింది? అతని జీవితంలో ఎలాంటి సంఘటన ఆధారంగా ఈ పేరును ప్రజలు అతనికి పెట్టారు అన్న విషయం మనం తెలుసుకోవాలి. శ్రీవత్స చిహ్నం అంశంతో పుట్టినటువంటి ఈ మునివాహనుడు పంచమ కులంలో ఉన్నందువల్ల ఇతనికి ఆలయ ప్రవేశం లేదు. కాబట్టి గుడికి అటువైపు తీరాన కూర్చుని స్వామి గుణగానం చేస్తూ ఉన్నాడు. సుప్రభాతమైతే స్వామి సుప్రభాతమైంది కదా, పక్షులన్నీ కలకల నాదాలతో తమ గూళ్ళ నుంచి వెళ్ళిపోతూ ఉన్నాయి కదా, సూర్యుడు పైకి వచ్చేస్తున్నాడు, అటు చూడు ఆలయంలో మధురమైనటువంటి శంఖనాదాలు అవన్నీ వినిపిస్తున్నాయి, ఇంకా పడుకుని ఉన్నావా, లేవవా అని సుప్రభాతం పాడేవాడు. రాత్రి ఇంకా నిదురించే వేళ అయింది స్వామి, పవళింపు పాటలు పాడేవాడు. మధ్యలో స్వామి నీకు రాజులు మహారాజులు అనేక ఆభరణాలను వాళ్ళు తీసుకుని వస్తారు, నిరుపేద నీకేమి ఇవ్వగలడు, కేవలం పాటలు పాడగలను నేను, నా భక్తిని నువ్వు స్వీకరించవా అని తన దినైన గాథను వివరించుకునేవాడు. కనీసం నాకు గుళ్ళో ప్రవేశం కూడా లేదు కదా స్వామి, నిన్నెలా దర్శించుకునేది అని దీనాతిదీనంగా పాటలు పాడేవాడు. ఇలాగ పాడుతూ పాడుతూ ఉన్న సమయంలో ఒకసారి అతను అలా కూర్చుని తాదాత్మ్యంలో పాటలు పాడుకుంటే సమయంలో లోకసారంగ ముని అనేటువంటి ఒక భక్తుడు ఆ దారిన వెళ్తూ వెళ్తూ, ఏమిటి నువ్వు, నీ కులమేమిటి, నీ గుణమేమిటి, ఈ దారిలో కూర్చుని ఇలాగ భగవంతుని గురించి పాటలు పాడడమే నీ గొప్ప అనుకుంటున్నావా? నిన్ను మించినటువంటి భక్తులు ఎంతమందో ఉన్నారు, నీవు చాలా గొప్పవాడివి అని నిన్ను నీవు అనుకుంటూ ఉన్నావు, అడ్డు తొలగు, నా దారిలో నువ్వు కూర్చుని ఉన్నావు, అడ్డు తొలగు అని అన్నాడనమాట. కానీ ఇతను తనదైనటువంటి శైలిలో తాదాత్మ్యంలో పాటలు పాడుకుంటూనే ఉన్నాడు. అతనితో ఉన్న లోకసారంగమునితో ఉన్నటువంటి శిష్యులు వాళ్ళందరూ కూడా ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా బలవంతంగా అతన్ని మునివాహనుని అక్కడి నుంచి పక్కకు జరిపే ప్రయత్నంలో అతన్ని తిట్టారు, కొట్టారు రాళ్లతో. ఇవన్నీ అయ్యేసరికి ఆ మునివాహనుని శరీరం అంతా గాయాలు, రక్తస్రావం అవుతూ ఉంది. అయినా వాళ్ళెవరు పట్టించుకోకుండా అతను అట్లా పక్కన పడేసి ఆ లోకసారంగముని తన శిష్యులతో పాటి ఆ గుడిలోకి ప్రవేశించాడు. అక్కడ వెళితే రంగనాథస్వామి శరీరంలో కూడా గాయాలు కనిపించాయి. అక్కడి నుంచి రక్తం ధారలుగా కురుస్తుందన్నమాట. అది ఎక్కడి రక్తం ఇది, స్వామి యొక్క శరీరం పైన ఈ రక్తధారలేమిటి, అందరూ ఆశ్చర్యపోతూ ఉన్నారన్నమాట. అలాగా శ్రీరంగనాథుని శరీరంలో రక్తధారలను చూస్తున్నారు. ఈ వార్త రాజుకు కూడా చేరింది. అదేమిటి, శ్రీరంగనాథుని శరీరం పైన గాయాలేమిటి, అక్కడి నుంచి రక్తం కారడం ఏమిటి, దీనికి కారకులు ఎవరు, ఎవరిలా చేశారు అని విచారణ మొదలైందనమాట. అప్పుడు మెల్లిమెల్లిగా ఈ లోకసారంగముని ఆలయ ప్రవేశానికి ముందు జరిగినటువంటి ఘట్టం కూడా అలాగా వెలుగులోకి వచ్చిందనమాట. అలాగా వెలుగులోకి వచ్చిన తర్వాత ఏమిటి శిక్ష వేయాలి అతనికి అని అటు చూస్తే లోకసారంగముని కూడా పెద్ద భక్తుడే, అటు పంచపుడైనటువంటి మునివాహనుడు అతని పట్ల దురుసుగా ప్రవర్తించాడు. ఈ లోకసారంగముని ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పుడు రాజును ఆజ్ఞాపించాడు స్వామి కలలో, నా శిష్యుడు నా యొక్క భక్తుడైనటువంటి ఆ పంచముణ్ణి ఇలాగా ఎంతో అహంకారంతో ఈ లోకసారంగముని అతన్ని శిక్షించాడు, అతన్ని గాయపరిచాడు. కాబట్టి ఆ లోకసారంగముని అతనికి క్షమాపణ చెప్పుకుని నా భక్తుడైనటువంటి పంచముడైనటువంటి ఆ భక్తుణ్ణి నా సన్నిధికి తీసుకుని రావాలి, అతనికి ఆలయ ప్రవేశం లేదు కాబట్టి అతని మనసు కుంగిపోతూ ఉంది, కాబట్టి ఈ క్షణంలో నా ఆజ్ఞను నువ్వు శిరసావహించి ఆ లోకసారంగముని ఆజ్ఞాపించు, ఆ పంచపుడైనటువంటి నా భక్తుణ్ణి నా గుడిలోకి ప్రవేశం చేయించాలి, నువ్వు నా ముందు నిలబెట్టాలి, అప్పుడే
ఈ రక్తధారలు ఆగిపోతాయి అని ఆదేశించాడు స్వామి. లోకసారంగముని నిరుత్తరుడైపోయాడు. రాజు తనకు వచ్చినటువంటి కల గురించి వివరించాడు. మీరెలాగైనా ఆ పంచముడైనటువంటి అతను ఆలయ ప్రవేశం లేని కారణంగా అతను బాధపడుతున్నాడు, కాబట్టి అతన్ని మీరు ఒప్పించి అతన్ని గుళ్ళోకి తీసుకురావాలి అన్నారు. ఒకవేళ అతను నన్ను క్షమించకుండా రాను అని అంటే అప్పుడు మళ్ళీ విష్ణువే సమాధానం చెప్పాడు, నీ భుజాల మీద మోసుకునైనా సరే లోకసారంగముని నా భక్తుణ్ణి నువ్వు గుడిలోకి తీసుకురావాలి. అది భగవంతుని ఆజ్ఞ. ఇంకేముంది, లోకసారంగముని అక్కడికి వెళ్ళి అతనికి క్షమాపణ చెప్పుకుని, అతను లేదు స్వామి, మీరు ఎంతో గొప్ప కులంలో జన్మించారు, మిమ్మల్ని నేను ఎలాగా క్షమించమని మీరు నన్ను అడగటం భావ్యం కాదు అంటున్నా సరే అతన్ని కాళ్ళ వేళ పడితే అతను ఒప్పుకోలేదు. కానీ అతన్ని తన భుజాల మీద కూర్చోబెట్టుకుని అక్కడి నుంచి శ్రీరంగ ఆలయంలోకి లోకసారంగముని తీసుకుని వచ్చాడు. అప్పటి నుంచి అతని పేరు మునివాహనుడు అనిగా మునివాహనుడయ్యాడనమాట. కాబట్టి అతను రంగనాథస్వామి సన్నిధికి రాగానే తన భాగ్యము, ఏ భాగ్యము ఆ భాగ్యాన్ని వర్ణిస్తూ, స్వామి ఇన్ని రోజులకి నాకు నీ దివ్యమంగళ విగ్రహాన్ని చూసేటువంటి అవకాశం లభించింది కదా, నా తప్పు క్షమించు, నేను కూడా ఆ లోకసారంగముని దారికి అడ్డుగా ఉన్నాను కాబట్టి అతను ఇలా ప్రవర్తించాడు, కానీ అతను తప్పు లేదు కదా, నేను అతనికి దారి ఇచ్చి ఉంటే ఈ సంఘటన జరిగి ఉండేది కాదు కదా అని అతని బ్రతిమాలాడు. కానీ అటు లోకసారంగమునికి, అతని శిష్యులకి, అతని మార్గంలో నడిచేటువంటి అందరికీ కూడా ఇది ఒక గుణపాఠంగా చూపించాలి అని భగవత్ సంకల్పం అది. కాబట్టి ఈ పంచముడైనంత మాత్రాన నా భక్తుని యొక్క యోగ్యతను మీరు తక్కువ చేయకూడదు, అతన్ని అవమానపరచకూడదు. అతని స్థాయి వేరే, అతడు కూడా కారణజన్ముడు, అతడు నా భక్తుడు, నా ఆజ్ఞతో ఈ పుడమి పైన పుట్టినవాడు, కాబట్టి అతని యొక్క గుణాన్ని మీరు గుర్తించాలి అన్నటువంటి ఒక గుణపాఠాన్ని తిరుప్పాణార్ కథ ద్వారా మనకు భగవంతుడు ఆదేశించాడు. శ్రీరంగనాథుని ఎదుట నిలబడి ఆ తిరుప్పాణాళ్వార్ తన యొక్క శైలిలో అతని గుణగానాన్ని చేస్తూ ఉన్నాడు. అమరనాదిపిరాన్ అన్నటువంటి అద్భుతమైనటువంటి పాసురాలను తను ఆ భక్తి పారవస్యంలో పాడుతున్నాడు మన తిరుప్పాణాళ్వార్. తిరుప్పాణాళ్వార్ పాడిన ఆ పాటలు పాదాదిగా, అంటే పాదము నుంచి కిరీటం దాకా రంగనాథస్వామి అద్భుతమైనటువంటి లీలా మానుష విగ్రహుని అందాలను అతను తన పాసురాలలో స్తుతించాడనమాట. సౌందర్యము, సౌశీల్యము మొదలైనటువంటి కళ్యాణ గుణాల ఖని స్వామి శ్రీరంగనాథస్వామి. ఆ రంగనాథస్వామిని అద్భుతంగా అమరనాదిపిరాన్లో వర్ణించాడు. అలమామరని రత్తినిలై మేలరు పాలగనాయి జ్ఞాల మేడు ముండాన్ అంగరత్తరవిన్నయ్యాన్. ఇలాగా అమరనాదిపిరాన్లో ఒక చిన్న మర్రాకు మీద పసిబిడ్డగా పడుకుని ఉండినావు కదా, జగత్తంతా నీ బొజ్జలో ఉంచుకుని కాపాడావు స్వామి. ఆ మహావిష్ణువైన నీవే శ్రీరంగంలో రంగనాథునిగా కొలిగి ఉన్నావు అనంతుని మీద కదా. నీ రత్న ఖచ్చితహారము, ముక్తాదామములు వర్ణింపలేని నీ సౌందర్యాన్ని, నీలవర్ణ దేహాన్ని చూస్తూ ఉంటే నాకు అసలు మాటలు రావటం లేదు కదా స్వామి అని ఇలాగా పాదముల నుంచి శిరస్సు దాకా అద్భుతమైన శైలిలో వర్ణించాడు మన మునివాహనుడు. అవన్నీ కూడా నాలాయిర ప్రబంధంలో మనము వినవచ్చు. లోకసారంగముని కథ ద్వారా, మునివాహనుని సంఘటన ద్వారా మనకు చక్కటి సందేశాన్ని విష్ణు పరమాత్మ అందించాడు. ఇలాంటి ఆళ్వార్లను తలచుకుంటేటువంటి మహద్భాగ్యము ఈ ధనుర్మాసంలో పొలిటికోస్ ఛానల్ ద్వారా లభించటం మన అదృష్టం. వచ్చే భాగంలో మరొక ఆళ్వార్ గురించి తెలుసుకుందాం.
ఆండాళ్ సమేత రంగమన్నార్ దివ్య తిరువళిగలే శరణం. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.